వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మోంతా తుఫానుపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. తుఫాను నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో హోంమంత్రి అనిత సమావేశం. ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు కలగకుండా తగు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశం. సాంబమూర్తి రోడ్లో టిబెట్ వ్యాపారస్తుల వ్యాపార సముదాయాలను ప్రారంభించిన టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ. నాణ్యమైన శీతాకాల దుస్తులు తక్కువ ధరకే లభిస్తాయని వెల్లడి. కొండ చర్యలు పడి ఇబ్బంది పడుతున్న 3 కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించిన తూర్పు టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతికుమార్. కొండ ప్రాంత వాసులు సురక్షిత ప్రదేశానికి తరలి వెళ్లాలని సూచన. మోంతా తుఫానుపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. మోంతా తుఫాన్పై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. అవసరమైతే విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని ఆదేశించారు. ముందస్తు సహాయక చర్యలతో పాటు ప్రతి జిల్లాకు ఇన్ఛార్జ్ అధికారులను నియమించాలన్నారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్పై మోంతా తుఫాన్ ముప్పు నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, మత్స్యకారులు సముద్రంపైకి వేటకు వెళ్లకుండా చూడాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సమావేశమై ముందస్తు ఏర్పాటు చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి 27, 28 మరియు 29వ తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర గాలులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురేనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు కలగకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. శాఖల వారీగా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాయుగుండం గమనాన్ని, దాని తీవ్రతను, ప్రభావిత జిల్లాలు, ప్రాంతాల వివరాలను మంత్రికి వివరించారు. స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో పాటు పలు ప్రభుత్వ శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. దీని మీద ఇమీడియట్గా గౌరవ సీఎం గారు ఒక 4 రోజుల ముందు నుంచి కూడా ప్రిపేర్నెస్ కి అందరితో కూడా మాట్లాడడం, సార్ దుబాయ్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి కూడా మానిటర్ చేసుకొని ఆల్ కలెక్టర్స్ తోని, ఆల్ హెచ్ఓడీస్ తోని వీడియో కాన్ఫరెన్స్ అండ్ టెలికాన్ఫరెన్స్ తీసుకొని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ప్రిపేర్నెస్ లో ఉండాలి అని చెప్పి అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. మనందరూ కూడా అబ్జర్వ్ చేసుకుంటే ఇది మాక్సిమం 28th midnight మోస్ట్ ప్రాబబ్లీ కాకినాడ దగ్గర ఇది హిట్ ఇచ్చే పరిస్థితి ఉంది. అంటే 28th మార్నింగ్ ఇది తీవ్ర తుఫాన్ కింద మారిపోతుంది. సో 27th నుంచి కూడా కొంచెం ఎక్కువగా రైన్స్ మాక్సిమం పడడానికి ఆస్కారం ఉంది. ఓవరాల్ గా స్టేట్ మొత్తం కూడా రైన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలోని కూడా దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఇంచుమించుగా ఒక 100 kmph అంటే గాలి అంటే విండ్ కూడా ఇంచుమించుగా 100 kmph తో రావడం జరుగుతుందండి. కాబట్టి దీన్ని కొంచెం తీవ్రంగానే పరిగణించి దీన్ని కొంచెం సీరియస్ గానే తీసుకొని ఆ స్టేట్ గవర్నమెంట్ ఆల్ హెచ్ఓడీస్ కి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా లాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏదో ప్రిపేర్నెస్ తీసుకోవాలంటే అన్ని డిపార్ట్మెంట్స్ మేము ఇలా చేసాం అలా చేసామని చెప్పడం కాకుండా 4 రోజుల ముందు నుంచి కూడా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో అంటే ఇంచుమించుగా ఒక 100 km/h విండ్ వచ్చిన పొజిషన్స్లోని సైక్లోన్స్ మన స్టేట్లో హిట్ ఇచ్చినప్పుడు ఏ పారామీటర్స్లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది, ఏ ఏరియాస్లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది అంటే అంత కీన్ అబ్జర్వ్ చేసుకొని అప్పుడు సిచ్యువేషన్ని కూడా బేస్ చేసుకొని ప్రిపేర్నెస్ అనేది తీసుకోవడం జరిగిందండి. అంటే ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ మనకి హుదూద్ టైంలో 185 kmph నుంచి 200 kmph వరకు మనకి విండ్ పొజిషన్ ఉండేది. ఈ రోజు మనం చూసుకుంటే 100 kmph వరకు ఉంది. లాస్ట్ 2023లో జరిగిన ఒక సైక్లోన్ ఒకటి ఉంది, దాంట్లో మాత్రమే మనకి ఇంచుమించుగా 120-100 kmph తో విండ్ మనకు వచ్చింది.
సో ఇప్పుడు అవన్నీ కూడా బ్యారేజ్ వేసుకొని వాటన్నిటినీ కూడా ఒక కేస్ స్టడీస్ కింద తీసుకొని ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకున్నారు. దీనిలో భాగంగానే ఇప్పుడు మనకి తుఫాన్కి రావటానికి ముందు తీసుకోవాల్సిన ప్రిపేర్నెస్ ఒకటైతే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే, తుఫాన్ వచ్చిన తర్వాత అలర్ట్ అవ్వాల్సిన డిపార్ట్మెంట్స్ ఇంకొన్ని ఉంటాయి. సో వాటిని అన్నింటినీ కూడా డివైడ్ చేసుకొని ఓవరాల్గా ఇక్కడ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లోనే 27th, 28th, 29th ఈ 3 రోజులు కూడా కన్సర్న్ ఆఫీసర్స్ని ఇక్కడ మేము 24/7 ఈ లైజనింగ్ ఆఫీసర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు సుమారుగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఇక్కడ మేము ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం. సుమారు ఎక్కడ సహాయక చర్యలు తీసుకునే దానిలో భాగంగా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని సుమారుగా ఒక 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని దగ్గర మనకి 13 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని, అంటే రిజర్వ్లో ఉన్న వాటిలన్నింటినీ కూడా కలుపుకొని దగ్గర 13 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని, ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ టీమ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలో 30 మంది టీమ్ మెంబర్స్ కూడా ఉంటారు. సెంట్రల్ నియోజకవర్గం 36వ డివిజన్ గాంధీనగర్ ఐనాక్స్ థియేటర్ వెనుక టిబెట్ వ్యాపారుల 17 శీతాకాల వస్త్రాల షాప్లను టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ, టిబెట్ నుంచి వచ్చిన ఈ వ్యాపారులు గత 15 ఏళ్లుగా చలికాలంలో ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటం బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ప్రజలు షాప్లను సందర్శించి నాణ్యమైన శీతాకాల వస్త్రాలు కొనుగోలు చేయాలని కోరారు. ఈ టిబెట్ షాపుల్లో వూల్ కోట్స్, సాక్స్, గ్లౌజ్ వంటి వస్త్రాలతో పాటు ఆధునిక సాంప్రదాయ టిబెటియన్ డిజైన్లు, యువతను ఆకట్టుకునే ఫ్యాషన్ ట్రెండ్లు లభ్యమవుతున్నాయని అన్నారు. నాణ్యమైన వస్త్రాలు తక్కువ ధరల్లో లభిస్తుండటంతో ప్రజలకు సమయం, డబ్బు ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిబెట్ వ్యాపారులు సోనం జిన్జిన్, టీడీపీ 36వ డివిజన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో స్థానిక 36వ డివిజన్ ఐనాక్స్ బ్యాక్ సైడ్ సాంబూర్తి రోడ్లో ఇక్కడ టిబెట్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు ఏర్పాటు చేస్తున్నటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు బోండామ్మ గారి సపోర్ట్తో వాళ్ళకి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా షాప్స్ అన్నిటినీ కూడా ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఏదైతే గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే బోండామ్మ గారి ఆశీస్సులతో ఇక్కడ షాపులు ఏర్పాటు చేసుకోవడం, ఈ క్లైమేట్కి ఏదైతే చలికాలం రాబోతున్నటువంటి సమయంలో వూల్ కోట్స్ కానీ, లేకపోతే సాక్స్ కానీ, గ్లౌస్ కానీ, ఇలాగా అన్ని రకాలైనటువంటి వస్త్రాలు ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఇక్కడ మన నగర వాసులందరికీ కూడా ఒక మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ని ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం, ముఖ్యంగా వ్యాపారవేత్త అయినటువంటి సోనం, అదేవిధంగా జిన్జిన్ వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో దాదాపు 17 షాపులు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. రానున్న సంవత్సరాల్లో కూడా వీళ్ళకి ఇదే విధమైనటువంటి సహాయ సహకారాలు వీళ్ళందరికీ కూడా అందిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇక్కడ షాప్లో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు, నా ధన్యవాదాలు. ఎప్పుడూ మా సపోర్ట్ మీకు పూర్తిగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. మోంతా తుఫాను ప్రభావంతో 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కొండ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ యువనేత గద్దె క్రాంతికుమార్ సూచించారు. కొండరాళ్లు జారిపడే అవకాశం ఉన్న చోట్ల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. ప్రభుత్వంతో పాటు దాతలు కూడా ముందుకు వచ్చి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ కోకోల వీధిలో బెల్లపు శ్రీరాములు స్కూల్ వద్ద కొండ చర్యలు పడిన ప్రాంతాల్లో టీడీపీ యువనేత గద్దె క్రాంతికుమార్ పర్యటించారు. కొండ చర్యలు పడి ఇబ్బంది పడుతున్న 3 కుటుంబాలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 30,000 ఆర్థిక సాయాన్ని గద్దె క్రాంతికుమార్ సొంత నిధులతో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వారం ఏకదాటిగా కురిసిన వర్షానికి కొండరాళ్లు నాని 6వ డివిజన్ కోకోకోలా వీధిలోని హై స్కూల్ సమీపంలో పడ్డాయని, దీనివల్ల 3 ఇళ్లకు దారి లేకుండా పోయిందన్నారు. ఈ సంఘటన జరగగానే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సంఘటన స్థలానికి పంపించి దీనికి పరిష్కారం ఏమిటో చూడాలని ఆదేశించారు. మోంతా తుఫాన్ ప్రభావం తగ్గిన వెంటనే దారి అంతా క్లియర్ చేయిస్తామని చెప్పారని అన్నారు. బాధితులకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించడం జరిగిందన్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కొండ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రదేశానికి వెళ్లాలని సూచించారు. డివిజన్ అధ్యక్షుడు పడాల గంగాధర్ మాట్లాడుతూ, గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొన్ని చోట్ల ఇంటి పునాదులు, కొండ చర్యలు విరిగిపడడం జరిగిందని, గులాం మొహియుద్దీన్ నగర్ కొండ బల్లెపు శ్రీరాములు స్కూల్ వెనుక భాగంలో 3 ఇళ్లకు వెళ్లే దారి పునాది ధ్వంసమై 3 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయన్నారు. ఎమ్మెల్యే గద్దె దృష్టికి తీసుకువెళ్తే ఆయన తన కుమారుడిని పంపించి పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. గత వారంగా కూడా పడిన ఈ ఏకదాటి వానలకి బాగా నాని ఇక్కడ 6వ డివిజన్లో కోకోలా స్ట్రీట్లో మన హై స్కూల్ వద్ద గోడ జారటం జరిగింది. అది ఆ గోడ జారటం వలన ఒక 3 ఇళ్ళకి దారి లేకుండా పోయింది ఒకేసారిగా. సో ఉన్న పలంగా కుటుంబాలన్నీ కూడా ఏ సరుకులు లేకుండా ఇవాక్యుయేట్ చేయించడం జరిగింది. ఇమీడియట్గా ఈ సంఘటన జరగంగానే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు నన్ను ఇక్కడ సైట్ దగ్గరికి పంపించి దీనికి పరిష్కారం ఏంటనేది వెంటనే చూడాలని ఆదేశించారు. అలాగే మేము వచ్చాక పరిశీలించి ఇక్కడ విఎంసీ అధికారులతోనూ ఎంఆర్ఓ గారితోనూ మాట్లాడి వాళ్ళు కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి చూసి ఈ తుఫాను అయిన వెంటనే మొత్తం దారి అంతా క్లీన్ చేపిస్తామని చెప్పారు. ఈలోగా కూడా ప్రస్తుతం ఇవాక్యుయేషన్ సైట్లు కూడా రెడీ చేశారు. ఆ ఇవాక్యుయేషన్కి వండుకోవటానికి సరుకులు లేవు, ఏం లేవు అని అర్థించగా సొంత నిధుల్లోంచే గద్దె రామ్మోహన్ గారు కుటుంబానికి 10,000 చొప్పున పంపించడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వం వైపు నుండి కూడా ఏమైతే సహాయం లభిస్తుందో దాని గురించి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇలాగే మనకి కొండ ప్రాంతాల్లో ఉండేవారు ఇప్పుడు మంతా అనే తుఫాను ఇంకా నెక్స్ట్ 3-4 రోజులు కూడా ఇక్కడ విజృంభించనున్నదని చెప్పి న్యూస్లో చెప్తా ఉన్నారు. కొండ ప్రాంతాల వారంతా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ 3-4 రోజులు ఎక్కడైతే ఇవాక్యుయేషన్ చేయాల్సిన అవసరం ఉందో అది మనం చూపించడం జరిగింది. వాళ్ళకు కూడా మైకులతోనూ అలాగే ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగింది. 3-4 రోజులు ప్రాణాలు ముఖ్యం కాబట్టి ఇవాక్యుయేషన్ చేయించమని, అలాగే ఇవాక్యుయేషన్కి సరిపడా అక్కడ ఉన్న స్కూల్స్ కానీ వీటికి కానీ ఓపెన్ చేయించడం జరిగింది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఇలాంటి సమయాల్లో మన కొండ ప్రాంతాల్లో కానీ బయట కానీ దాతలు కానీ సేవా సంస్థలు కానీ అలాగే ఎవరికైతే కుదురుతుందో వారు ఎంతో కొంత ముందుకొచ్చి సహాయం చేసి వీరిని ఆదుకోవాలని కూడా కోరుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా కొంచెం కొండ ప్రాంతాల్లో దగ్గరలో ఉన్న వారంతా కూడా ఈ 3-4 రోజులు ఏమీ అనుకోకుండా కొంచెం చూసుకుని రాత్రిపూటలు కూడా చూసుకుని వేరే చోట్లకి వెళ్ళి పడుకోవటం ఇట్లాంటివి చేయాలని కోరుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ ప్రాంతంలో కొన్ని చోట్ల ఇంటి పునాదులు, కొండ చర్యలు విరిగిపడడం జరిగింది. అలాగే గులాం మొహియుద్దీన్ నగర్ కొండ బల్లెపు శ్రీరాములు హై స్కూల్ వెనక భాగంలో 3 ఇండ్లకి వెళ్ళే దారి పునాది మొత్తం ధ్వంసమయ్యి 3 కుటుంబాలు రోడ్డు మీద పడడం జరిగింది. నాకు ఎమ్మటనే ఇక్కడ స్థానికులు ఫోన్ చేయగానే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి ఫోన్ చేసి విషయం తెలియజేశాను. తక్షణమే ఎమ్మెల్యే గారి తనయుడు కాంతకుమార్ గారిని పంపించి ఇక్కడ అధికారులకి ఫోన్ చేయించి అలాగే జాయింట్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఈఈ మేడం అందరూ వచ్చి చూసి వీళ్ళని ఎలా అకౌంట్ చేయాలి ఏంటనేది తర్వాత ఒక వారం తగ్గిన తర్వాత చెప్తాము. ప్రస్తుతానికైతే వీళ్ళని ఇక్కడ ఎకేట్ చేసి వేరే చోట ఉండమని చెప్పడం జరిగింది. తర్వాత జరిగిన విషయాన్ని గద్దె రామ్మోహన్ గారికి దృష్టి తీసుకెళ్ళగా ప్రస్తుతం వాళ్ళు వండుకోవడానికి తినడానికి కూడా ఏం లేదుగా గంగాధరు, ఒక్కొక్క కుటుంబానికి నేను అమౌంట్ ఆర్థిక సాయం ఇస్తాను సొంత నిధులతో అని చెప్పి వెంటనే 10,000 3 కుటుంబాలు 30,000 రూపాయలు ఈ రోజున క్రాంతకుమార్ గారి చేతుల మీదుగా కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరం. పేదవాడు ఎటువంటి కష్టాల్లో ఉన్నా కూడా నా సొంత కుటుంబం అని చెప్పి ఫీల్ అయ్యి ఎమ్మటనే చేయందిచ్చే గద్దె రామ్మోహన్ గారు మనకి ఎమ్మెల్యే ఉండడం కూడా చాలా సంతోషకరమైన విషయం. అలాగే రేపు రాబోయే 3 రోజులు భారీ ఎత్తున వర్షాలు ఉన్నాయంటున్నారు. కొండ ప్రాంత వాసులందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి
మీరు ఇల్లు కన్నా ప్రాణం చాలా విలువైనది. ఇల్లు పోతే రేపు పొద్దున సంపాదించుకోవచ్చు, అదే కానీ ప్రాణానికి ఏదైనా అయితే మళ్ళీ తిరిగి రాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుకుంటున్నాను. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. వాతావరణ శాఖ రేపు రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ తుఫాను అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. మోంతా తుఫాన్ ప్రభావంతో పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలోని మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పుగోదావరి, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో మోంతా తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ తుఫాను అక్టోబర్ 8వ తేదీ సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, గరిష్టంగా గాలి వేగం 110 కిలోమీటర్లకు చేరుకోవచ్చని అధికారులు హెచ్చరించారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు, సంగీత కళా శిరోమణి పురస్కార గ్రహీతలు రంజని గాయత్రిల శాస్త్రీయ గాత్ర కచేరీ సంగీతాభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ముత్తుస్వామి దీక్షితర్ రచించిన మహా గణపతిం కృతితో కచేరీ ప్రారంభించారు. తరువాత త్యాగరాజస్వామి కృతులు, యోగా మోసగా రాధా వంటి భక్తి గీతాలతో ప్రేక్షకులను అలరించారు. విజయవాడ మొగలరాజపురంలోని పిబి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం, సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాలలో భాగంగా సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు, సంగీత కళా శిరోమణి పురస్కార గ్రహీతలు రంజని గాయత్రిల శాస్త్రీయ గాత్ర కచేరీ కార్యక్రమం నిన్న సాయంత్రం నిర్వహించారు. ముత్తుస్వామి దీక్షితర్ విరచిత మహా గణపతిం అంటూ ప్రార్థనా కృతితో నటరాగంలో ఏకతాళంలో ప్రారంభించిన కచేరీ భక్తి పారవస్యంలో ముంచింది. అజ్ఞానం వీడేందుకు జ్ఞానం మొసగమంటూ, ఏమయ్యా రామా అంటూ భద్రాచల రామదాసు కీర్తన వరములొసగి పోవయ్యా, సాకేతపురవాస రామ అంటూ భావయుక్తంగా ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. మృదంగంతో మనోజ్ శివ, వైలిన్తో నిశాంత్ చంద్రన్, ఘటంతో శ్రీకృష్ణ తమ వంతు సహకారం అందించారు. ఈ సందర్భంగా రంజని గాయత్రిలను కళాపీఠం అధ్యక్షుడు పాలడుగు లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ లలితా ప్రసాద్, కార్యదర్శి బివిఎస్ ప్రకాశ్లు ఘనంగా సత్కరించారు.
ఉద్యోగుల సమస్యలపై ఇటీవల ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి దోహదం అవుతాయని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు ఆలపర్తి విద్యాసాగర్ తెలిపారు. జిల్లా సంఘాలు ఐక్యతతో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల ఆకాంక్షలను నెరవేరుస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో ఆదివారం జరిగిన ఎన్టీఆర్ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు విద్యాసాగర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత 5 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు లభించే దిశగా అడుగులు పడుతున్నాయని, నిరంతరం ఐక్యత పెంపొందించేలా జిల్లా సంఘాల కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను గత ప్రభుత్వం కోత విధించిందని, కూటమి ప్రభుత్వంపై ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. ఇటీవల జారీ చేసిన డిఏ ఉత్తర్వుల్లో నెలకొన్న గందరగోళం సరిచేయాలని ఏపీ ఎన్జీఓ సంఘ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన 24 గంటల్లో సవరించిన జీవోను జారీ చేశారన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ప్రభుత్వం ఎంతో చేయాల్సి ఉందని అన్నారు. పీఆర్సీ విషయం తనకు వదిలేయాలని, ఉద్యోగులకు వైద్య సేవలు అందించే క్రమంలో తలెత్తుతున్న ఇబ్బందులను 60 రోజుల్లో చక్కదిద్దుతానని స్వయంగా చర్చల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడంతో ఉద్యోగులకు నమ్మకం కుదిరిందన్నారు. గత 6 సంవత్సరాలుగా పదోన్నతులు లేకుండా ఆగిపోయిన ఆర్టీసీ విభాగంలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం సంతోషదాయకమని తెలిపారు. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఈ సర్వసభ్య సమావేశంలో జిల్లాలోని ఉద్యోగులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. మరి ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యల ప్రస్తావన, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద విశ్లేషణ, మరి భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలి అన్న దాని మీద జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా మేము రావడం జరిగింది. మనందరం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మరి జీఓఎం 4 గంటల పాటు, ముఖ్యమంత్రి వారు గంటన్నర సేపు మరి ఉద్యోగ సంఘాల, ప్రధాన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలన్నింటినీ పిలిపించి మాట్లాడటం జరిగింది. దాని మీదే మరి డిఏ నుండి హెల్త్ కార్డుల్ని, ఎప్పటి నుంచో 5 సంవత్సరాల నుంచి ఇబ్బందులో ఉన్న హెల్త్ కార్డులను, వైద్య సేవలను ఉద్యోగులకు అందుబాటులో తేవడానికి 60 రోజుల్లో వ్యవస్థను వ్యవస్థీకృతం చేస్తామని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారు. మరి ఆ ప్రకటనకు అనుగుణంగా వైద్య సేవల్లో మార్పు రావాలని, వ్యవస్థ ప్రక్షాళన జరగాలని, ఉద్యోగులకు వైద్య సేవలు అందాలని చెప్పి కూడా ఉద్యోగులందరూ కోరుకుంటున్నారు. అలాగే చైల్డ్ కేర్ లీవ్ ఏదైతే ఉన్నదో, అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు గత 3 సంవత్సరాలుగా ప్రమోషన్స్ రాని పరిస్థితి ఉంది. వారికి ప్రమోషన్స్ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. డిఏ మీద కూడా ఉత్తర్వులు ఇచ్చారు. మరి డిఏ ఉత్తర్వులు ఇచ్చిన దాంట్లో గందరగోళాన్ని మరి ఎప్పుడైతే ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ మరియు ఏపీజేఏసీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందో, ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రులు, మరి చీఫ్ సెక్రటరీ గారు అందరూ స్పందించి 24 గంటల్లో మరి ఉద్యోగులకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించి, సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి, అలాగే పెన్షనర్స్ సంబంధించి ఎప్పుడు ఎటువంటి బాకీ వచ్చినా ఒకే షెడ్యూల్లో ఒకే ఉండాలి. అందరి మధ్య ప్యారిటీ ఉండకూడదని ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఏ మాట అయితే చెప్పిందో ఆ మాటకి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 24 గంటల్లో మరి జీవోని రివైజ్ చేయటం కూడా జరిగింది. ఇక ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు అనేకం ఉన్నాయి. ఏదైతే ఏపీ ఎన్జిఓ సంఘంలో నియమాలకు అనుగుణంగా కొత్తగా ఏదైనా కొత్త బాడీ ఏర్పడే సందర్భంలో జిల్లాలని జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవడం, ఆ సాంప్రదాయాన్ని ఈ వెస్ట్ కృష్ణాలో ఉన్నటువంటి సాగర్ గారి నాయకత్వంలో ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ప్రతి 3 సంవత్సరాలకి ఎన్నికలకు వెళ్లే ముందు జనరల్ బాడీ జరుపుకోవడం మంచి పరిణామం. దీన్ని మిగతా జిల్లాలు కూడా అవలంబిస్తూ ఈ 3 సంవత్సరాల్లో సంఘం చేసినటువంటి, ఈ జిల్లా నాయకత్వం చేసినటువంటి ఏవైతే ఉన్నాయో, సాధించినవి ఏమవుతున్నాయో, ఇన్ ఫ్యూచర్లో రాబోయే ఏదైతే 3 సంవత్సరాలు ఉంటుందో ఆ రాబోయే కాలంలో కూడా కొత్త నాయకత్వం చేయాల్సినటువంటి కార్యవర్గం చేయాల్సినటువంటి కార్యాచరణ కూడా ఈవేళ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. మంచి సాంప్రదాయంలో ఈవేళ మొట్టమొదటిసారి జిల్లా కౌన్సిల్, ఈ మొట్టమొదటి జిల్లా కౌన్సిల్ సమావేశం కూడా సత్యనారాయణ రెడ్డి గారు, రమేష్ గారు నాయకత్వంలో జరుపుతున్నందుకు మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. డిసెంబర్ 13, 14 తేదీల్లో ఏపీ ఆర్జేసీ నాగార్జున సాగర్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఎల్ శ్రీను, డాక్టర్ శ్రీనివాసరావు ఈ వివరాలను వెల్లడించారు. మాజీ డీజీపీ మహేంద్ర రెడ్డి సహా అనేక మంది ప్రముఖులు ఈ కళాశాలలో చదివారని తెలిపారు. పూర్వ విద్యార్థులందరూ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏపీ ఆర్జేసీ నాగార్జున సాగర్ గోల్డెన్ జూబ్లీ ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
సమావేశంలో కమిటీ సభ్యులు ఎల్ శ్రీను, డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏపీ ఆర్జేసీ నాగార్జున సాగర్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పూర్వ విద్యార్థులంతా కలిసి డిసెంబర్ 13, 14 తేదీల్లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకోనున్నట్లు తెలిపారు. పూర్వ విద్యార్థులంతా ఈ వేడుకలలో పాల్గొనాలని ఆహ్వానించారు. 1979లో అప్పటి ముఖ్యమంత్రి మాజీ ప్రధాని పివి నరసింహారావు ఏపీ ఆర్జేసీ కళాశాలను ప్రారంభించారని గుర్తు చేశారు. నాగార్జున సాగర్లో ఇప్పటికీ కళాశాల కొనసాగుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అక్కడ చదివిన విద్యార్థులు ఉన్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఉన్న మెరుగైన విద్యార్థులను ఒకే కళాశాల ద్వారా చదువు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ కళాశాల ఏర్పడిందని అన్నారు. మాజీ డీజీపీ మహేంద్రరెడ్డి ఈ కళాశాలలోనే చదువుకున్నారని, అంతేకాక ఉన్నత ఉద్యోగులు, డాక్టర్లు ఇలా అనేక మంది విద్యార్థులు ఏపీ ఆర్జేసీ నాగార్జున సాగర్లో చదివారని చెప్పారు. డిసెంబర్ 13, 14న జరిగే స్వర్ణోత్సవ వేడుకలలో పూర్వ విద్యార్థులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. అక్కడ పెట్టి చదివించడం జరిగింది. దాని తర్వాత నాగార్జున సాగర్ డ్యాము కట్టినటువంటి ఇంజనీర్ల కోసం కట్టినటువంటి రేకుల షెడ్యూల్లోనే ఆ విద్యాలయం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది 50 సంవత్సరాలుగా. ఈ సందర్భంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ వారి వారి యొక్క ప్రపంచంలో ఎన్నో రాష్ట్రాల్లో, ఎన్నో దేశాల్లో ఈ పూర్వ విద్యార్థులు మంచి వ్యాపారవేత్తలుగాను, అదేవిధంగా పెద్ద అధికారులుగాను, అదేవిధంగా రకరకాలైనటువంటి హోదాల్లో పనిచేస్తూ ఉన్నారు. అందులో నుంచి మేము కూడా వచ్చినందుకు మేము చాలా సంతోషంగాను గర్వంగాను చెప్పుకుంటాం. ఎందుకంటే ఆ రోజుల్లో అటువంటి విద్యాలయం ఒకే ఒక విద్యాలయం మన రాష్ట్రంలో, రాష్ట్రం మొత్తం మీద కూడాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా తీసుకొని ఒక 150 మందిని మిలిటరీ లాంటి విద్యార్థులుగాను, మంచి పౌరులుగాను తయారు చేసినటువంటి విద్యా సంస్థ. అందులో చదువుకొని వచ్చినందుకు మేమందరం కూడాను చాలా గర్వంగాను సంతోషంగాను ఉందని ఈ పత్రికా ముఖంగా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మేము డిసెంబర్లో జరుపుకున్నటువంటి మా పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మిమ్మల్ని అందరినీ మేము సాదరంగా ఆహ్వానించాలని కూడాను ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఏపీఆర్జేసీ నాగార్జున సాగర్లో 82లో చదువుకున్నాను. ఈ నాగార్జున సాగర్ ఏపీఆర్జేసీ కళాశాల మన ప్రియతమ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు మన భారతదేశంలో ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే వ్యవస్థకు శ్రీకారం చుట్టి భారతదేశాన్ని కొత్త పొంతలు తొక్కించినటువంటి వారి మానస పుత్రిక అన్నమాట. వారి ప్రతిఫలమే ఈ ఏపీఆర్జేసీ నాగార్జున సాగర్గా వచ్చి, ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న మెరుగైన విద్యార్థులు, మెరుగైన విద్యార్థులందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళందరికీ మంచి విద్యను కలిగించాలనే ఉద్దేశంతో ఈ కళాశాలను స్థాపించారు. అదేవిధంగా ఆయన ఉద్దేశం ప్రకారం రాష్ట్రంలో ఉన్న మెరుగైన విద్యార్థులంతా, అంటే చెప్పాలంటే రాష్ట్రంలో 10వ తరగతిలో 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులు మొత్తము అక్కడ చదువుకొని చాలా ఉన్నతమైన పదవులు పొందారు, దేశానికి ఖ్యాతిని తీసుకొచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు గారు మా బ్యాచ్ విద్యార్థి, అలానే ఈ కళాశాల విద్యార్థి. అలానే డీజీపీగా చేసి రిటైర్ అయినటువంటి మహేందర్ రెడ్డి గారు ఈ కళాశాలలోనే చదువుకున్నారు. అదేవిధంగా చాలామంది ఐఆర్ఎస్ చదువుకొని ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్స్గా ఉన్నారు. మా బ్యాచ్లోనే రవిశంకర్ అని ఒకరు ఉన్నారు, రాజేంద్ర శర్మ అని ఉన్నారు, భూపాల్ రెడ్డి అని ఉన్నారు. ఈ విధంగా చాలా ఉన్నత పదవులు పొందిన వాళ్ళంతా ఇదే కళాశాలలో చదువుకున్నారు. అదేవిధంగా రెడ్డి సుబ్రహ్మణ్యం గారని మన భారతదేశంలో మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్డీకి సెక్రటరీగా చేసి రిటైర్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ చదువుకున్నారు. ఇదే కాకుండా చాలామంది డాక్టర్స్, చాలా పేరు ప్రఖ్యాతిని చెందిన డాక్టర్స్ ఇక్కడే చదువుకొని తమ వంతు కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఈ కళాశాల నూతనోత్సవంతో కొత్త పుంతలు తొక్కుతూ ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉంది. ప్రముఖ జనసేన నాయకుడు ఐజీ గ్రూప్ చైర్మన్ షేక్ గయాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 19వ గార్మీ మహోత్సవాలు 2 రోజుల పాటు ఘనంగా జరిగాయి. రెండో రోజు వేడుకలలో భాగంగా సుమారు 5,000 మందికి అన్నదానం నిర్వహించారు. ఐజీ గ్రూప్ ఆధ్వర్యంలో గయాజుద్దీన్ చేస్తున్న సేవలను పలువురు ప్రముఖులు ప్రశంసించారు.
విజయవాడ స్వాతి సెంటర్ సమీపంలోని మసీద్ వద్ద ఐజా గ్రూప్ చైర్మన్ గైజుద్దీన్ ఆధ్వర్యంలో 19వ గార్మీ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. తొలి రోజున జెండాలకు ప్రత్యేక ప్రార్థనలు, భారీ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. రెండో రోజున జెండా చెట్టుకు ప్రత్యేక ప్రార్థనల అనంతరం సుమారు 5,000 మందికి అన్నదానం నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో హిందూ, ముస్లిం ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఐజా గ్రూప్ చైర్మన్ షేక్ గయాజుద్దీన్ మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా గార్మీ మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ మహోత్సవాలు నిర్వహించినట్లు తెలియజేశారు. రెండో రోజున వేలాది మందికి అన్నదానం నిర్వహించామని, తమ కమిటీ సభ్యుల సహకారంతో గార్మీ మహోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. అనంతరం స్థానిక మైనార్టీ పెద్ద భాష మాట్లాడుతూ గార్మీ మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. 4,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం, హిందూ, ముస్లిం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదానం స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇది గార్మీ పండగ అంటేనే మత సామరస్యానికి నిదర్శనం. ఇక్కడ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహమతుల్లాహి అలైహి గారి గార్మీ పండగ ఎవరు చేసినా కూడా ప్రతి కులస్తులు కూడా దీంట్లో పాల్గొని ప్రతి కులస్తులు కూడా మత సామరస్యాన్ని కాపాడుతూ దీనికి నిదర్శనంగా తీసుకొని ప్రతి వాళ్ళు కూడా దీని లాభం పొందాలని చెప్పేసి అంటే బాబా గారి ఆశీస్సులు, అల్లా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, అలాగే ఇది 19వ సంవత్సరం మన ఏదైతే ఐజా గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్ చేస్తున్నాడో చాలా ఘనంగా చేస్తాడు. ఈ కుర్రోడిని ఇతన్ని ఐజాని భగవంతుడు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, ఇంకా ఈయన బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి అల్లాతో దువా ఇస్తూ బాబా దువయంలో ఈయనకు ఉండాలని చెప్పేసి బాబాని ఏడుకుంటూ ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అల్లా దయ వల్ల బాబా గారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని చెప్పేసి దీవించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అదేవిధంగా ఏదైతే నిన్న అంగరంగ వైభవంగా జులూసు భవానీపురం రజా మసీద్ నుంచి బయలుదేరి అదేవిధంగా అంతే ఘనంగా వచ్చి జెండా చెట్టు మీద చాలా అంటే చాలా ఇదిగా మేము దాన్ని తీసుకెళ్ళి పెట్టడం జరిగింది జెండాల్ని. దానంతరం ఈరోజు హజరత్ మహబూబ్ సుబానీ రజియల్లాహు తాలా అను పేరు మీద లంగర్ కార్యక్రమం దాదాపుగా ఈరోజు 5,000 మందికి పైగా ఈరోజు అన్నదాన కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం మేము ఈ పండగ 19 సంవత్సరాలు పూర్తి చేసుకొని రేపు సంవత్సరం 20వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాము. మీ ఆశీస్సులు అందరూ కూడా మీ అందరి ఆశీస్సులు కూడా మాపై ఉండాలని చెప్పి, అదేవిధంగా మమ్మల్ని దేవుడు ఎంతగానో మా చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నందుకు మేము కూడా అంతగానే ఆ దేవుడిని రుణపడి ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవ్వడానికి ప్రధానంగా పోలీస్ సిబ్బంది అదేవిధంగా శానిటరీ సిబ్బంది కూడా మమ్మల్ని ఎంతగానో మనకు సహకరించడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ ముఖ్య అతిథిగా వచ్చిన మైనార్టీ పెద్దలు, నా మిత్రులు, అదేవిధంగా మా బాబాయ్ గారు జిఎంసి భాషా గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మోంతా తుఫానుపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. తుఫాను నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో హోంమంత్రి అనిత సమావేశం. ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు కలగకుండా తగు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశం. సాంబమూర్తి రోడ్లో టిబెట్ వ్యాపారస్తుల వ్యాపార సముదాయాలను ప్రారంభించిన టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ. నాణ్యమైన శీతాకాల దుస్తులు తక్కువ ధరకే లభిస్తాయని వెల్లడి. కొండ చర్యలు పడి ఇబ్బంది పడుతున్న 3 కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించిన తూర్పు టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతికుమార్. కొండ ప్రాంత వాసులు సురక్షిత ప్రదేశానికి తరలి వెళ్లాలని సూచన. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.